ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి దైవజనులకు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు వారందరికీ యేసుక్రీస్తు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిగారిని కోల్పోయినటువంటి సహోదరులకు, వారి కుటుంబాలకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, ఆదరణను కలగాలని ఎల్లప్పుడూ ప్రార్థిస్తాననే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేరువచ్చినటువంటి రక్త సంబంధులకు, బంధుమిత్రులకు, విశ్వాసులైన వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు రచించినటువంటి కీర్తనల సంపుటి 89వ సంకీర్తన 48వ చరణం చూస్తున్నట్లయితే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జన్మించినటువంటి మానవుల్లో ఎవరైనా సరే మరణమును చూడకుండా తప్పించుకోగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే ఎవరు లేరనే సమాధానం వినిపిస్తుంది. మరి అటువంటప్పుడు ఈ ప్రశ్నను కీర్తనకారుడు ఎందుకు వేసి ఉంటాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరణము అనేది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మరణము 2 మరణాలు కనిపిస్తాయి. మొదటి మరణం దేవునికి దూరంగా పోవడం అయితే, రెండవ మరణం దేవునికి పూర్తిగా దూరం అయిపోవడం. ఎలాగూ అనంటే, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ప్రభు అంటాడు, పాపం చేయడానికి ముందు మీరు ఆ పండు వృక్షఫలాన్ని, అంటే తోట మధ్యలో ఉన్నటువంటి వృక్షఫలాన్ని కనుక మీరు తింటే దినమునే చచ్చెదరు అంటాడు. మన దేవుడు ఎన్నడూ అబద్ధమాడినటువంటి వాడు, ఎన్నడూ మాట తప్పనటువంటి వాడు. మరి అక్కడ ఆదాము హవ్వ జీవించే ఉన్నారు కదా అనే అనుమానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదాము హవ్వ భౌతికంగా జీవిస్తూనే ఉన్నారు, కానీ ఆత్మీయంగా మాత్రం ఆ రోజే చచ్చిపోయారు. చనిపోయారని చెప్పడానికి ప్రభువు అక్కడ చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని చూపించాడు. ఏంటి ఆ సంకేతం అంటే, అప్పటి వరకు వారు అనుభవించినటువంటి సకల సౌఖ్యాలకు వారిని దూరం చేసేసాడు. అనగా ఆ ఏదేను తోటలో నుంచి వారిని బయటికి పంపించేశాడు. అంటే దేవుని యొక్క సన్నిధానమును, దేవుని యొక్క సహవాసాన్ని ఆదాము హవ్వ భౌతికంగా కోల్పోయారు. ఇది మొట్టమొదటి మరణం అయితే, మరి రెండవ మరణం ఏమిటి అని అంటే, ఇక పూర్తిగా దేవునికి దూరం అయిపోయేటువంటి మరణం. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నట్లయితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చాలండి, ఈ అగ్నిగుండం రెండవ మరణము అంటున్నాడు. ఈ కీర్తనాకారుడు ఇక్కడ ఈ మాట రాయించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటి మరణం నుంచి తప్పించుకోవడం గురించి కాదు. మొదటి మరణం చెంది ఉన్నాడు ఆల్రెడీ మానవుడు. అందు గురించి మనకి అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అంటాడు. అంటే మానవుడు ఆదాము నుంచి ఆ పాపమును సంక్రమింప చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. అనగా మానవుడు మొట్టమొదటి నుంచి చచ్చిన స్థితిలోనే ఉన్నాడు. ఈ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుడు పూర్తిగా దేవునికి దూరం అయిపోకుండా ఉండాలి అని అంటే, పాతాళం యొక్క వశంలోనికి పోకుండా ఉండాలి అని అంటే, మరణమును జయించినటువంటి క్రీస్తు తప్ప
మరి ఎవరును మానవుణ్ణి ఆ స్థాయిలో నుంచి, ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకుని రాలేడు. ఇందాక సహోదరి పాట పాడారు, చక్కని పాట పాడారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి క్రీస్తు ఎందరినైతే మరణం నుంచి పైకి లేపాడో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేశారు సహోదరి. నిజమే, ఆ లేచిన వారు ముంగుర్తిగా దేవుడు చూపించాడు. వీరు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో, వీరు ఎలాగైతే మరణించి తిరిగి లేపబడ్డారో, నేను అలాగే తిరిగి మూడో దినాన్న లేపబడతాను అని అక్కడ ఉన్న యూదులందరికీ సంకేతాన్ని తెలియజేశాడు. కానీ యూదులెవరు కూడా దానిని అంగీకరించలేరు. నేటి కాలంలో ఉన్నటువంటి అన్యజనాంగం వలె ఎవరైతే ఆయనను పరిపూర్ణంగా ప్రేమించి ఆయన యందు భక్తి విశ్వాసములు కలిగి జీవిస్తారో, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారు మాత్రమే మరణమును తప్పించుకుంటారు. వారు మాత్రమే మరణం యొక్క పాతాళం యొక్క వశములో నుంచి తప్పించబడతారు. అట్టి జీవితం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంకా దొరకని ఎడల వారు దేవుని నామమును బట్టి, దేవుని ప్రేమను బట్టి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి మరణమును తప్పించుకోవాలని, పాతాళ వశములో నుంచి తప్పించబడాలని సదా కోరుకుంటూ నాకు సమయం ఇచ్చిన దైవజనులకు మరలా తిరిగి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నా.